హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 10 అన్నమాట. నామినేషన్స్ పార్ట్ 2. అంటే నిన్న లైవ్లో అయితే నామినేషన్స్ మొత్తం అయిపోయినాయి. నిన్న నలుగురు నామినేషన్స్ చూపించారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళ నామినేషన్స్ చూపించారు. అలాగే మామూలుగా అయితే మనం ఆరుగురే అని చెప్పాను. నేను నా అప్డేట్ కూడా నా స్టోరీలో ఆరుగురే అని చెప్పాను. కాకపోతే లాస్ట్లో సంజన గారికి పవర్ ఇచ్చారన్నమాట. ఆ పవర్ వల్ల సంజన గారు సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య కూడా చాలాసేపు గొడవ జరుగుతుంది. నాకెందుకో సుమన్ శెట్టిని కాకుండా కామనస్లోనే ఎవరైనా చేస్తుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఆ ప్రియా కానీ వీళ్ళందరూ చాలా గొడవ పడుతుండ్రు. ఆ పవన్ని నామినేట్ చేస్తుంటే పవన్ కూడా నామినేషన్లోకి వచ్చేవాడు. ఎందుకంటే పవనే కదా, మీరు ఇంట్లోకి రావకండి, 2 రోజుల దాకా మొహం చూపించకండి, ప్లస్ మీరు మేము రానియం రూమ్లోకి, కెప్టెన్ అయినా కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఉదయం నిన్న అవి ఆరింజకాయలు మిస్ అయినప్పుడు ఆమెను కూడా అవమానించారు కదా, ఆమె అందుకే కదా దాచిపెట్టింది. అది దాని ముందు రోజు అంతా గొడవైంది కదా. పవన్ని చేస్తుంటే బాగుండు అనిపించింది. కానీ ఆమె సంజన గారు ఏదో మనసులో పెట్టుకొని అదేదో సుమన్ శెట్టి గారు 8 మంది 9 మంది అంటే 8 మందే కదా ఉంది అని ఏదో తమాషకి అంటే దాన్ని తీసుకొని నామినేట్ చేశారు. అక్కడికి సుమన్ శెట్టి అంటాడు, నేను అన్నది 8 మంది అన్న, అందులో నన్ను కూడా నేను తీసేసుకోవచ్చు కదా, నేను ఎలిమినేట్ అయిపోయి ఉంటే మీరు ఎందుకు రాంగ్గా అనుకుంటారని చెప్పి అక్కడ వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందన్నమాట. అలా సుమన్ శెట్టి గారు నామినేషన్లోకి వచ్చారు. మొత్తం 7. భరణి గారు, ఫ్లోరా సేన్, సుమన్ శెట్టి, మాస్క్ మ్యాన్, మర్యాద మనిషి, ప్రియా, డిమాండ్ పవన్, వీళ్ళు మొత్తం 7 నామినేషన్లోకి వచ్చారు. ఈ 7లో మీరు ఎవరికి ఓటేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే నామినేషన్లో ఎవరు బాగా డిఫెండ్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకా నామినేషన్స్ వచ్చి మొత్తం భరణి గారి టార్గెట్, ఇటు వచ్చేసి మళ్ళీ మాస్క్ మ్యాన్, ఇలా ఫ్లోరా, వీళ్ళదే బాగా నడిచిందన్నమాట. భరణి గారితో వచ్చి ఒకే టాపిక్, ఆ ఎగ్గు దొంగతనం ఆ స్టేజ్ మీద. నాకు అర్థం కాక అడిగితే బిగ్ బాస్ టీం అనేది స్టేజ్ మీద వాళ్ళు ఒక ఫ్రాంక్ లాగా ఒకటి చేయించారు. అది స్క్రిప్ట్ అని అందరికీ తెలుసు, స్టేజ్ మీద జరిగేది. ఆ స్టేజ్ మీద బిగ్ బాస్ హౌస్లోకి ఎలా తెస్తారు? అది తేగూడదు కదా అలాంటివి. బిగ్ బాస్ అని అనౌన్స్ చేసి చెప్పు ఉండాలి. రేపు నాగార్జున గారు నాకు తెలిసి బాగా క్లాస్ పిక్కుతారు. అదే పాయింట్ రావడం, మళ్ళీ మాస్క్ మ్యాన్ వచ్చి మీరు దొంగతనం చేశారంటే ఆయన రిప్లై ఇస్తాడు, మీరు కూడా దొంగతనం చేశారు కదా, వీడియో చూపించారు కదా అంటే, నేను గజ దొంగకే గజ దొంగ అంట, దొంగల దగ్గర దొంగతనం చేస్తే అది దొంగతనం కాదంట, మంచట. అది ఎలా అవుతుంది? దొంగతనం ఏదైనా దొంగతనమే కదా. అలాగే మీరు చాక్లెట్లు దొబ్బేసారు, ఆ ప్రియ చాక్లెట్లు దొబ్బేసింది, అన్ని దొబ్బేసింది. శ్రీజ అయితే రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా, భరణి గారికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎలా పడితే అలా మాట్లాడేసింది. నాకైతే అసలు నామే చిరాకేసింది. అందరూ ఒకే పాయింట్ మీద భరణి గారిని టార్గెట్ చేసినట్టే. అయితే ఇప్పుడు ప్రజెంట్ నామినేషన్స్ అయిపోయినాక ఇంకా రామ్ రాథోడ్ మర్యాద మనిషిని నామినేట్ చేసేసి సూపర్గా చేసిండు. మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లోపలికి రానియట్లేదు, మేము అన్నిసార్లు బతిమాడాల్సిన అవసరం లేదు. అలాగే ఆర్మీ పవన్ కళ్యాణ్ని కూడా నామినేట్ చేసిండ్రు. మీరు నన్ను బ్యాటరీలు మార్చుకునే పనులు దుబ్బుకుంటూ వెళ్ళిపోయినట్టే. ఇది ట్రోల్ చేస్తారు బయట జనాలట. జనాలు ఎందుకు వస్తారు? ఆయన చెప్పే పాయింట్లు విను. అది వినకుండా మిమ్మల్ని జనాలు ట్రోల్ చేస్తారు, అది చేస్తారని ఏదేదో చెప్తుండు. ఆయన నామినేషన్లోకి వస్తే తెలుస్తుంది ఆయనని ఎంతమంది ట్రోల్ చేస్తారు. ఆ తర్వాత రీతు చౌదరి అయితే బాగా మాట్లాడింది. నేను మాస్క్ మ్యాన్తో చెప్తుంది, ఇలా మీకు అందరూ ఆపోజిట్ అయితే నేను మీకు సపోర్ట్ ఇచ్చి చేయలేపి మీదేం తప్పులేదని చెప్పాను, కానీ మీరు ఇలా అన్నం తినకుండా బిగ్ బాస్ షోకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలా చేయడం చాలా తప్పు అంటే ఆయన ఎదిరిచ్చే అరుస్తాడు అన్నమాట. మర్యాద లేకుండా ఎలా పడితే అలా మాట్లాడి మీరు వచ్చి మా మధ్య గొడవలు పెడుతున్నారంటే ఆమె అరుస్తుంది. ప్రూఫ్ చూపించండి, నేను మీ మధ్య ఏం గొడవ పెట్టాను, మీరు కొట్టుకొని నా పేరు ఎందుకు చెప్తారు అని చెప్పి గొడవ పడుతుంది. మీరు ఇప్పుడు ఏడుస్తుంది ఎమ్మటే గొడవ పెట్టంటే, ఇప్పుడు ఏడ్చి సింపతి నాటకం అంటే ఇప్పుడు మీరు చేస్తుంది అదేనా, ఫుడ్ తినకుండా సింపతి డ్రామా ఆడుతున్నారు కదా అని చెప్పి అంటది. దాంతో బాగా రెచ్చిపోయి వాళ్ళిద్దరి మధ్య బాగా గొడవ జరుగుతుంది అన్నమాట. అలాగే ఫ్లోరా సేని గారికి కూడా ఎక్కువ ఓట్లు పడతాయి అన్నమాట. ఇది తను బాత్రూంలో బట్టలు చెప్పకుండా అది డస్ట్బిన్లో పక్కన వేస్తుంటే వాళ్ళు చెప్తారు నాకు తాకడం ఇష్టం లేదంటే, అయితే డస్ట్బిన్ పక్కన వేసేది కూడా చేత్తోనే కదా, అది ఆ చేత్తో వేసేది ఏదో పక్కనే వేరే చోట పెట్టచ్చు కదా అని వాళ్ళు అలా నామినేట్ చేశారన్నమాట. వీళ్ళ నామినేషన్స్ అన్నీ రొటీన్గా. ఇమాన్యుల్ కూడా మాస్క్ మ్యాన్తో గొడవ, మీరు ఆ రెడ్ ఫ్లవర్ అనే మాట అన్నాకే నేను అన్నాను, నేనన్నది ఎంత తప్పు మీరు అన్నది కూడా అంతే తప్పు అని చెప్పి
వాళ్ళ మధ్య కూడా ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ మాస్క్ మ్యాన్ ఇది మర్యాద మనిషి నామినేట్ చేస్తుంది, సంచాలక్గా ఫెయిల్ అయింది. పక్కా చేయాలి. భరణి గారు ఈ టాపిక్ ఎత్తుండాల్సింది. ఎత్తారు అనుకుంటా, లైవ్లో ఎత్తారు, ఎపిసోడ్లో కట్ చేశారు. ఎత్తాడు వరస్ట్ సంచాలక్ ఫెయిల్ అయ్యారని ఎత్తారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆ వీడియో చూపించాలి, చెయ్యి గోడ మీద పెట్టింది, అది చూపించుంటే పక్క పవన్ కళ్యాణ్కు నామినేషన్స్ పడేవి. అది చూపించలేదు, పడుంటే బాగుండేది. లేదు మనకైతే చూపించలేదు, మ్యాక్సిమం చూపించలేదు అనుకుంటా, అందుకే ఎవరు నామినేట్ చేయలే. ఇదైతే నామినేషన్ ప్రాసెస్ అయితే జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను 7 ఉన్నారు. మెయిన్ సంజన గారికి స్పెషల్ పవర్ ఇస్తారన్నమాట. అందరు నామినేషన్స్ అయిపోయినాక మామూలుగా కెప్టెన్కి ఏమో ఒకరిని సేవ్ చేసి ఇంకోళ్ళని నామినేట్ చేయమని చెప్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా ఓన్లీ సింగిల్ నామినేషన్, ఎవరిని చేస్తారో అని చెప్పి పవర్ ఇచ్చారు. తను సంజన గారు సుమన్ శెట్టిని ఎంచుకున్నారన్నమాట. అందరు షాక్ అయ్యారు. తర్వాత ఇది నామినేషన్స్ అయిపోయినాక అడుగుతారన్నమాట, సుమన్ శెట్టిని ఎందుకు నామినేట్ చేశారు అంటే, నాకు శ్రీజ మీద ఉంది కానీ శ్రీజను నామినేట్ చేయలేను కదా, ఎందుకంటే తన వల్లే నేను ఇప్పుడు కెప్టెన్ అయ్యాను, నాకు ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉంది, అందుకే చేయలేకపోయాను అన్నది. సర్లే అంటాడు. తర్వాత ఇమాన్యుల్ కూడా మాట్లాడతాడు, ఇలా ఒక్కడిని అందరు టార్గెట్ చేసి నామినేట్ చేయకూడదు, ఒక 2 ఓట్లు పడగానే వదిలేయాలి, ఆ మనిషిని ఇంకెవ్వరు నామినేట్ చేయకూడదు, ఇలా ఒక్కడి మీదే అందరు నామినేట్ చేస్తుంటే సింపతి అనేది వస్తుందని చెప్పి లైవ్లో మాట్లాడుకుంటారు. ఆ తర్వాత లైవ్ అప్డేట్స్ వచ్చేసి ఏంటంటే, ఈరోజు జరిగినాయి అంటే తర్వాత రేపు జరిగింది, ఇది ఎగ్ టాస్క్ అనేది జరుగుతుంది అన్నమాట. వీళ్ళు బిగ్ బాస్ ఎగ్ టాస్క్ పెడితే వీళ్ళు గుడ్ అనేది చెప్పకుండా మన బాయిల్ గుడ్లు 3 పంపిస్తారు. ఇది కోడి ముందా గుడ్డు ముందా అని చెప్పి ఇక్కడ ముందు రాసి బోర్డు పెడితే వీళ్ళు ప్రియా, శ్రీజ, రీతు చౌదరి గుడ్లు తీసేసుకొని తినేస్తారు. దాంతో బిగ్ బాస్ కోపం వచ్చి వీళ్ళకి వార్నింగ్ ఇస్తాడు, లైట్లు గ్యాస్ అంతా ఆపేస్తారు. ఆపేయగానే వాళ్ళు అందరు రిక్వెస్ట్లు చేసుకొని బతిమాలుకొని తర్వాత వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఆన్ చేస్తాడు అన్నమాట లైట్లు వేయన్ని. ఆ తర్వాత ఇలా మాస్క్ మ్యాన్ మళ్ళీ ఫుడ్ తినకుండా ఉంటే అందరు రిక్వెస్ట్లు చేస్తుంటారు. అయితే ఈరోజు లైవ్లో తనుజ వెళ్ళి బాగా రిక్వెస్ట్ చేసి మాట్లాడి అన్నం తినిపిస్తుంది అన్నమాట. చాలామంది రూమర్ ఏంటంటే మాస్క్ మ్యాన్ని ఎలిమినేట్ చేస్తారు, మిడ్ నైట్ ఎలిమినేట్ చేస్తారని కూడా రూమర్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే రూమర్ వస్తుంది. ఇప్పుడైతే ఆయన తిన్నాడు కాబట్టి ఇంకా చెయ్యరేమో అనుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఉదయం దాకా ఏమీ తినుకున్నాడు కాబట్టి, ఆయన నీరసంగా ఉన్నాడు కాబట్టి ఆయన మాట వినకపోతే పక్క ఎలిమినేట్ చేసేవాళ్ళు. కానీ ప్రజెంట్ అయితే తిన్నాడు, చూడాలా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎలిమినేట్ అయితే చేసే ఛాన్సెస్ అయితే లేవని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఓటింగ్లో తక్కువ ఉంటే ఎలిమినేట్ చేస్తారు. రేపు ఉదయాన్నే నేను ఓటింగ్ ఇది కూడా బ్లాగ్ పెడతాను ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరికి ఓటేస్తున్నారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నామినేషన్లలో ఎవరు బాగా మాట్లాడారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సంజన గారు సుమన్ శెట్టిని నామినేట్ చేయడం రైటా రాంగా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.